హాయ్ ఎవ్రీవన్, వెల్కమ్ బ్యాక్ టు వన్ మోర్ బ్లాగ్. ఈరోజైతే మీ ముందుకి పాలకూర పులావ్తో ఈజీ అండ్ చాలా టేస్టీగా ఉంటుంది. మనం లంచ్ బాక్స్కి పిల్లలకు కానీ ఎవరికైనా ఆఫీస్కి కానీ లంచ్ బాక్స్కి ఈజీగా తీసుకొని వెళ్ళాలంటే ఇలా ఈజీగా చేసేసుకోండి. పాలకూరతో ఇలా పులావ్లా చేసేసుకున్నాం అనుకో చాలా టేస్టీగా ఉంటుంది. అండ్ ఆఫ్టర్నూన్ కలుపుకొని తినడం అందరికీ అంత నచ్చదు కాబట్టి జస్ట్ స్పూన్ వేసిస్తే సరిపోతుంది అనమాట. ముందుగా అయితే మనం పాలకూరని తీసుకోవాలి. నేనైతే 1 కట్ట పాలకూర తీసుకున్నాను. అది బాగా ఫ్రెష్గా వాష్ చేశాను అనమాట. అలా ఫ్రెష్గా వాష్ చేసేసాక ముందుగా కొంచెం ప్యాన్ తీసేసుకొని తర్వాత అందులో మనము ఆయిల్ వేసుకోవాలి. ఆయిల్లోనే నేనైతే జీలకర్ర ఆవాలు వేసుకున్నాను. అండ్ నెక్స్ట్ వచ్చి మన దగ్గర అది ఉంటుంది కదా బిర్యానీ ఆకు కూడా వేసుకున్నాను. అలాగే కొంచెం స్టార్ ఉంది నా దగ్గర, స్టార్ అండ్ లవంగాలు అండ్ మిరియాలు అండ్ ఇలాచీలు ఏ ఉన్నా మనము వేసుకుంటాం కదా, వేసేసుకోవాలన్నమాట. బిర్యానీకి వేసుకునే ఐటమ్స్ ఎందుకంటే చాలా టేస్ట్ వస్తుందన్నమాట. ఇలా వేసుకుంటే మనం నార్మల్గా చేసుకుంటే పులావ్ కొంచెం టేస్ట్ నార్మల్గా వస్తుంది. సో ఇలా వేసుకున్నాను. అండ్ ఒక్క ఉల్లిగడ్డ తీసుకున్నాను. ఆనియన్ కూడా కొంచెం కట్ చేసుకొని చిన్న చిన్న పీసెస్ లాగా వేసేసుకోవాలి. వేసేసుకున్నాక మిర్చి వేసుకున్నాక నేనైతే తర్వాత కరివేపాకు కూడా వేసేసుకోవాలన్నమాట. ఇలా తాలింపు పెట్టేసుకోవాలి. మనకి ఆనియన్స్ కొంచెం బ్రౌన్గా వచ్చే వరకు నేనైతే ముందుగా ఒక గిన్నెలో పక్కన ఒక 1-2 గ్లాసెస్ నాకు సరిపడా బియ్యాన్ని కడిగేసేసి పక్కన పెట్టేసుకున్నాను అనమాట. అలాగే పాలకూర కూడా కడిగేసుకొని పక్కన పెట్టేసుకోవాలి. ఇదే టైంలో ఇవి ఉడికే వరకు. తర్వాత అందులోనే మనం పసుపు వేసుకోవాలి. పసుపుతో పాటు కొంచెం అల్లం వెల్లిగడ్డ పేస్ట్ కూడా వేసేసుకోవాలన్నమాట. అలా అల్లం వెల్లిగడ్డ పేస్ట్ వేసుకున్నాక కొంచెం వేగనివ్వాలి. మీరు చూస్తున్నారు కదా, అలా వేగనివ్వాలి. మాకైతే అసలు యాక్చువల్గా ఎక్కువ పులావ్స్ నచ్చవు, బట్ ఇలా చేసుకున్నాక చాలా ఇష్టంగా తిన్నామన్నమాట. అండ్ మనకు కూడా పాలకూర ఈజీగా ఫ్రై చేసుకుంటాం కదా, అలానే పాలకూర వాష్ చేసేసుకొని అందులో వేసేసుకోవాలి. అలా వేసుకున్నాక అందులోనే ఒక 1 స్పూన్ అండ్ పాలకూర ఇందులో అయితే ఎక్కువగా మనకు సాల్ట్ పట్టదు. సో నేనైతే 1.5 స్పూన్ వేసుకున్నాను అనమాట. 1.5 స్పూన్ వేసేసుకున్నాక అది బాగా ఫ్రై కావాలి. అప్పుడే మనకు టేస్ట్ బాగా వస్తుంది. మంచిగా ఫ్రై అయిపోయాక అందులోనే 1.5 స్పూన్ కారం కూడా వేసుకుంటాను నేనైతే. మాకు కొంచెం కారం ఎక్కువగా తింటాం కాబట్టి మిర్చీస్ ఎక్కువ వేసుకుంటే మనము కారం ఎక్కువ వేసుకోవద్దు, లైట్గా వేసుకోవాలి. నేను మిర్చీస్ మామూలుగా వేసుకున్నాను కాబట్టి కారం అనేది నేను బాగానే వేసుకున్నాను. తర్వాత వచ్చి అది బాగా వేగనివ్వాలి. తర్వాత నేనైతే పక్కన నానబెట్టుకున్నానని చెప్పాను కదా బియ్యము, ఆ బియ్యాన్ని తీసుకున్నాను. ఆ బియ్యాన్ని అందులో వేసేసుకొని ఒక గ్లాస్కి 2 గ్లాస్ వాటర్ వేసుకోవాలి. అలా వాటర్ వేసేసుకొని మూత పెట్టుకోవడం అంతే. చాలా ఈజీగా ఉండే పాలకూర పులావ్ రెడీ అయిపోతుంది. చాలా టేస్టీగా ఉంటుంది. అండ్ పైన కొత్తిమీర వేసేసుకున్నాను. ఇలా కొత్తిమీర కొంచెం ఎక్కువ వేసుకుంటే చాలా టేస్ట్ ఉంటుంది. మీకు లెమన్ కావాలంటే లెమన్ కూడా వేసేసుకోవచ్చు. టేస్టీ పాలకూర పులావ్ రెడీ. మీరు ట్రై చేసి ఎలా ఉందో కమెంట్ చేయండి. అండ్ సబ్స్క్రైబ్ చేయడం మాత్రం మర్చిపోవద్దు. చాలా మెంబర్స్ సబ్స్క్రైబ్ చేసుకుంటున్నారు, బట్ వ్యూస్ మాత్రం రావట్లేదు. అండ్ సబ్స్క్రైబ్ చేసుకున్న వాళ్ళందరికీ కూడా చాలా థ్యాంక్ యూ. అండ్ ఎలా ఉందో మీరు ట్రై చేసి కామెంట్ చేసేయండి. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్. ఇంకా ఎలాంటి వీడియోస్ కావాలో కూడా కామెంట్ చేయండి.